ఈరోజు మాక్యవలస గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత అమ్మవారి పండుగని జరిపించుకుంటున్నారు. ఈ అమ్మవారి పండుగ నిమిత్తం మా పోలీసుకి సంబంధించి ఒక 3 ఎస్ఐస్, మా తాలూకా సర్కిల్ స్టాఫ్ ఒక 30 మెంబర్స్, తర్వాత అదర్ టెక్కల్ సర్కిల్ నుంచి ఒక 20 మెంబర్స్, ఒక 30 మెంబర్స్ హోమ్ గార్డ్స్, అదేవిధంగా రోప్ పార్టీస్, మా ఆర్మడ్ హెడ్ క్వార్టర్ నుంచి రోప్ పార్టీస్ ఒక 20 మెంబర్స్, మాజీ సైనికులు సంబంధించి సెక్యూరిటీ ఫోర్సు వాళ్ళు ఒక 20 మెంబర్స్, ఓవరాల్గా 120 మెంబర్స్ని కూడా ఈ పండుగ నిమిత్తం డ్రా చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం లేకుండా ఈరోజు 6వ తారీఖున జరిగే సిరిమానోత్సవంకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ని మేము మ్యాక్సిమం ఈ 3 వీలర్ ఆటో, 4 వీలర్స్ ఇవన్నీ కూడా పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ గేట్ నుంచి వచ్చే బళ్ళన్నీ కూడా మన గ్రామం ముందు ఒక కట్ ఆఫ్ ఏర్పాటు చేశాము. అక్కడ ఒక ఎస్ఐ అండ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ 2 వీలర్, ఆటో, 4 వీలర్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోపాలపేంట వైపు వచ్చే వెహికల్స్ అన్నికి కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మబ్బుగాముకు సంబంధించి ఆ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికి కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ సిరిమాను ఫ్రీగా భక్తులందరూ కూడా పూజ చేసుకునేటట్టు, సందర్శించుకునేటట్టు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకి ఈ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్నీ కూడా ముందు జాగ్రత్తతో అన్ని చర్యలు తీసుకున్నాము. ఎస్పీ గారు కూడా ప్రతిక్షణం అన్ని మాకు మానిటర్ చేసి మాకు ఈ అనుక్షణం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ఎటువంటి సంఘటనలు, ఇవి జరగకుండా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము.